ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియో తెలియబడకపోదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనము. సో do not be afraid of them, for there is nothing concealed that will not be disclosed, or hidden that will not be made known. Gospel of Matthew chapter 10 verse 26. ఈ రోజు నిమిత్తము సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఈ జీవిత ప్రయాణములో ప్రాముఖ్యముగా ఆత్మీయ జీవిత ప్రయాణములో మనము భయపడకుండా సాగిపోవాలి. మనము ఆగిపోయే వారిగా ఉండొద్దు. దేనికో భయపడే వారిగా, ఎవరికో భయపడే వారిగా అస్సలు ఉండొద్దు. ఎందుకంటే మనము దేవుని చేతిలో పెట్టబడిన వారము, దేవునితో ఉన్నవారము. ఈ రోజున నీవు బహుశా ఏదో ఒకటి సాధించాలని నీ పనిని మొదలుపెట్టి ఉండొచ్చు. ఎలా అయినా అనుకున్న గమ్యం చేరాలని నువ్వు ప్రయాణిస్తూ ఉండొచ్చు. అయితే ఈ మధ్యలో నీవు తప్పకుండా నిరుత్సాహపరిచే మనుష్యులను నువ్వు చూస్తావు. నిన్ను భయపెట్టి వెనక్కి పంపించాలనే వ్యక్తులను నువ్వు చూస్తావు. నీ పైన నిందలు వేసి నిన్ను మానసికంగా వేధించి బాధ పెట్టే వారిని ఈ యొక్క ప్రయాణములో తప్పక చూస్తావు. మనుషులది ఒక భాగం అయితే కొన్నిసార్లు మన అనారోగ్యము కూడా మనకు శత్రువుగా మారుతుంది. మనము ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మనల్ని వెనక్కి లాగుతాయి. మన కుటుంబంలోని ప్రతికూల పరిస్థితులు ఆగిపోమ్మని మనల్ని ప్రోత్సహిస్తాయి. అయినా సరే నీవు ఆగిపోవద్దు. అయినా సరే నువ్వు ధైర్యమును కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏది ఉంటే నీవు సాధించగలవో దానిని ధారాళముగా నీకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆలోచించండి, ఒక చిన్న ఊరు ప్రయాణమే మనకొక పెద్ద సవాలుగా మారుతుంది. వెళ్ళే వాహనము నుండి మొదలు పెడితే మనము చేరాలనుకున్న ఊరికి చేరే వరకు ఎన్నో ప్రతికూలతలు మనకు ఎదురవుతాయి. ట్రైన్ లేట్ గా రావడం, వచ్చిన స్థలం లేకపోవడం, లేదా మన యొక్క సొంత వాహనము మధ్యలో ఇబ్బంది పెట్టడం, మధ్యలో ట్రాఫిక్ ఉండడం, టోల్ గేట్స్ ఉండడం, మనతో ప్రయాణిస్తున్న మనుషుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, మనకు ప్రయాణము పడక అనారోగ్యం రావడం, ఇలా ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి. ఈ మధ్యనే మనం చూడవచ్చు, ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరి మధ్య ఘర్షణ హత్యకు దారి తీసింది. డోర్ వేయమన్నందుకే చంపేశాడు. ఒక చిన్న ఊరు ప్రయాణానికే ఇన్ని ప్రతికూలతలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంటే, జీవిత ప్రయాణం సాధించాలనే పట్టుదల, ఎక్కలేని కొండను ఎలా అయినా ఎక్కాలి అనే ఆశ, ఇంకెన్ని సమస్యలు ఉంటాయి చెప్పండి. అలా అని మనం ఆశపడడం మానొద్దు. సాధించాలనే తపనను కోల్పోవద్దు. ఆరోగ్యం ఎలా అయినా పొందాలనే ప్రయత్నములో ఓడిపోవద్దు. ఈ రోజు నా లేఖన భాగములో యేసయ్య తన శిష్యులకు చెబుతున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఈ లోకంలోనికి వారిని సువార్త నిమిత్తం పంపిస్తూ వారికి కొన్ని మాటలు చెప్పారు. అది ఒక మాట మాత్రమే. ఇది వారికి యేసయ్య అధికారం ఇచ్చాడు, స్వస్థపరిచే శక్తినిచ్చాడు. అయినా సరే మీకు ప్రతికూలతలు ఎదురవుతాయని చెబుతున్నాడు. ముఖ్యంగా మనుషులు మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు. వారు సువార్త చెప్పొద్దని మిమ్మల్ని భయపెడతారు, కేసులు పెడతారు. అక్కడితో ఆగకుండా మీ పైన నిందలు మోపుతారు. చెయ్యని తప్పులను మీరు చేశారని జనులను నమ్మిస్తారు. మిమ్మల్ని మానసికంగా చిత్రవద చేస్తారు. అయినా సరే మీరు భయపడొద్దని యేసయ్య అంటున్నారు. ఎందుకంటే వారు మరుగు చేసింది, వారు రహస్యంగా ఉంచాలి అనుకున్నది ఎప్పటికైనా ప్రజలకు తెలిసిపోతుంది, బయలుపరచబడుతుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు వెళ్తున్న మార్గములో మీకు సమస్యలు ఎదురవుతున్నాయని భయపడుతున్నారా? నిందిస్తూ అవమానిస్తున్నారు. అయితే వాటిని బట్టి మీరు ఆగిపోవద్దండి. భయపడి వెనుదిరగొద్దు. మీకు దేవుడు తోడై ఉన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకు అధికారం ఇవ్వబడి ఉన్నది. ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు. ఆత్మను చంపనేరక శరీరమును చంపు వారికి భయపడొద్దు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, విలువైన వారు. దేవుడు మిమ్మల్ని అనునిత్యము కాపాడుతున్నాడు. కాబట్టి మీరు భయపడొద్దు. భయపెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. కృంగదీసేవారు వస్తారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. అప్పులవుతాయి. నీకు సహాయంగా ఉన్నవారే మోసం చేయొచ్చు.
అయినా సరే నువ్వు భయపడొద్దు. పరిస్థితులన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. నీవు భయపడకుండా నడిస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు, నిన్ను గమ్యానికి చేరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచన కర్తవు, ప్రేమామయుడువి, కృపామయుడువు, దయగలిగిన దేవుడవు తండ్రి. అవునయ్యా, ఈ రోజున లేఖన భాగముల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, మా యొక్క జీవిత ప్రయాణంలో మేము భయపడకుండా సాగిపోవాలని, మేము ఆగిపోయే వారిగా ఉండొద్దని, దేనికో భయపడేవారుగా మేము ఉండొద్దని. అవును ప్రభా, మేము మీ యొక్క చేతిలో పెట్టబడిన వారమని, అయా మేము శ్రేష్ఠులమని తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేము ధైర్యంగా ఉండాలని ప్రభా ఈ రోజున మాతో తండ్రి మీరు మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయా వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము, మీ కరుణగల హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి. బలహీనతను అంతటిని తీసివేసి మీ యొక్క బలాభివృద్ధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిడులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభువా, కుటుంబములో సమస్యలు, కుటుంబములో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వాటన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. మనస్పర్ధలతో, ద్వేషాలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు సమాధాన పరచమని వేడుకుంటున్నాం. చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించమని వేడుకుంటున్నామయ్యా. అనాథలను ఆదరించే దేవుడవు, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా మీరుండి న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డను మీరు ఆదుకోమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. అయ్యా, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, కడుపులో ఉన్న బిడ్డను మీరు దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, డెలివరీ సమయం వరకు ప్రభా ఎటువంటి అయ్యా ఆపదలు బిడ్డలకు రాకుండా మీ కాపుదలను దయచేయండి అయ్యా. మంచి ఆరోగ్యము చేత బిడ్డను నింపండి నా ప్రభా. మీ యొక్క కాపుదలలో తల్లిని బిడ్డను క్షేమకర రీతిలో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, మరి తండ్రి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ యొక్క జ్ఞానము చేత, మీ యొక్క కృప చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. వారు కూడా రక్షించబడినట్లుగా, మీ చిత్తానికి తల వంచునట్లుగా సహాయములు దయచేయండి దేవా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. కోర్టు సమస్యలు, అయా భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ప్రమోషన్ విషయంలో సహాయము దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. అయా, మీ సువార్తను విని తండ్రి వారు రక్షించబడినట్లుగా కృప చూపించండి దేవా. దైవ సేవకులను మీరు దీవించండి, మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. వారి పరిచర్యను వృద్ధి పొందించండి, విస్తరింప చేయండి, ఫలింప చేయండి ప్రభా. అయా తండ్రి, ఎత్తబడే సంఘముగా ఆ సంఘాన్ని నిలువబెట్టుకోండి దేవా. సువార్థికులు బలపరచండి అయ్యా. సువార్థికులను ప్రభా అయా ఇంకా తండ్రి అనేక ప్రాంతాలలో మరి తండ్రి వారు సువార్త ప్రకటించడానికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి దేవా. అయా, ప్రతి ఒక్కరితో మీ రక్షణ సువార్తను తండ్రి పంచుకుంటుండగా ప్రభా నా తండ్రి అయా ప్రతి ఒక్కరూ ప్రభా రక్షించబడినట్లుగా సహాయము దయచండి. మిషనరీస్ ని దీవించండి దేవా. అయా, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. అయా, మరి తండ్రి అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక.
మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ యొక్క వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.